Good morning friends. Next our topic is Kirchhoff laws. In Kirchhoff laws we have two types. One is a Kirchhoff voltage law, another one is a Kirchhoff current law. So first మనం Kirchhoff voltage law అంటే ఏందో చూద్దాం. Kirchhoff voltage law స్టేట్మెంట్ ఏంటంటే source voltage equal to drop voltage around the loop is equal to 0. సో ఇప్పుడు ఇక్కడ ఈ సర్క్యూట్ని గమనించినట్లయితే ఇది సోర్స్ వోల్టేజ్, అంటే ఇక్కడ నుంచి పవర్ సప్లై అనేటువంటిది ఏవైతే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఉన్నాయో ఆ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అన్నిటికి ఇక్కడ నుంచి పవర్ సప్లై అనేది డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది అనమాట. ఈ సోర్స్ నుంచి ఇక్కడ మనం ఇండికేట్ చేసాం R1 రెసిస్టెన్స్, R2 రెసిస్టెన్స్, ఇక్కడ మళ్ళీ RL రెసిస్టెన్స్ అని. ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్. ఆ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా రెసిస్టివ్ లోడ్ ఎక్విప్మెంట్స్ అనమాట. సో దానివల్ల నీకేమవుతుందంటే ఇక్కడ మనం ఎంత అయితే సోర్స్ వోల్టేజ్ ఇస్తామో ఆ సోర్స్ వోల్టేజ్ అనేది ఈ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేసుకుంటాయి కదా పవర్ సప్లైని, అక్కడ డ్రాప్ జరుగుతుంది. ఇక్కడ ఈ పర్టికులర్ R1 అనేటువంటి రెసిస్టెన్స్ దగ్గర V1 అనేటువంటి వోల్టేజ్ డ్రాప్ జరుగుతుంది. అదే న్యూమరికల్గా ఎంతైనా ఉండొచ్చు, మనం ఇండికేషన్ మాత్రం V1 అనేటువంటి వోల్టేజ్ డ్రాప్ జరుగుతుందని జస్ట్ రిప్రజెంట్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ R2కి అక్రాస్గా V2 అనేటువంటి వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. ఈ RL అనేటువంటి దానికి అక్రాస్గా VL అనేటువంటి వోల్టేజ్ అనేటువంటిది డ్రాప్ అవుతుంది. ఇక్కడ డ్రాప్ అయినటువంటి ఈ మూడు వోల్టేజెస్ కూడా ఇక్కడ ఉన్నటువంటి సోర్స్ వోల్టేజ్కి ఈక్వల్ అనమాట. అదే స్టేట్మెంటు. సో Vs ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ VL. ఓకేనా. సో దానికి ఇంకొక స్టేట్మెంట్ కూడా ఉంది, అదేంటంటే ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ఆల్ ద వోల్టేజెస్ అరౌండ్ ది లూప్ క్లోజ్డ్ లూప్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ విధంగా కూడా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనది కిర్చాఫ్ కరెంట్ లా. కిర్చాఫ్ కరెంట్ లా అంటే ఏం లేదు, ఆల్ ఇన్కమింగ్ కరెంట్స్ ఆర్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్. సో దాన్ని మనం ఎట్లా రిప్రజెంట్ చేసుకుంటే ఏదైనా ఒక పర్టికులర్ నోడ్ తీసుకున్నట్లయితే ఆ నోడ్కి వచ్చేటువంటి ఇన్కమింగ్ కరెంట్స్ అండ్ ఆ నోడ్ నుంచి వెళ్ళేటువంటి అవుట్ గోయింగ్ కరెంట్స్ అన్నీ కూడా ఈక్వల్ అవుతాయి అన్నమాట, 0 అవుతాయి. అంటే న్యూమరికల్గా మనం రిప్రజెంట్ చేసుకున్నప్పుడు ఈ టూ కరెంట్స్ I1 కరెంట్ అండ్ I2 కరెంట్స్ ఎంతైతే ఉంటుందో, ఇప్పుడు సపోజ్ I1 అండ్ I2 కరెంట్స్ 100 ఆంపియర్స్ ఉందనుకో, అప్పుడు ఈ 100 ఆంపియర్స్ ఈ 3 కరెంట్స్కి ఈక్వల్ అనమాట. అంటే ఈ 3 కరెంట్స్ ఈ 100 ఆంప్స్ని షేర్ చేసుకుంటాయి. అప్పుడు ఎంత వస్తుంది, మేబీ 31, 32 సంథింగ్, 32 పాయింట్ సంథింగ్ ఎంత వస్తుంది అనమాట. ఓకేనా. ఆ విధంగా ఈ కరెంట్స్ ఈక్వల్ టు ఈ కరెంట్స్, ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్గా ఉంటుంది. దీనికి ఇంకొక స్టేట్మెంట్ కూడా ఉంది, అదేంటంటే ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ఆల్ ద కరెంట్స్ మీట్ ఎట్ ఎనీ నోడ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 0. కిర్చాఫ్ లాస్. సో ఈ కిర్చాఫ్ లాస్లో ఫస్ట్ కిర్చాఫ్ వోల్టేజ్ లా అంటే ఏందో చూద్దాం. ఆల్రెడీ మనము వోల్టేజ్ అండ్ కరెంట్ రిప్రజెంటేషన్లో ఒక స్మాల్ ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం. వోల్టేజ్కి ఏంది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అండ్ కరెంట్కి ఏంది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఏంది మళ్ళీ ఇంకోసారి రిమెంబర్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. వోల్టేజ్ అంటే పెట్రోల్తో కంపారిజన్ చేసాము. కరెంట్ అంటే మనము వెహికల్ మూమెంట్, ఏదైతే ఆ పెట్రోల్ని యూజ్ చేసుకొని ఒక వెహికల్ ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మూవ్ అవుతుందో దాన్ని మనము ఎగ్జాంపుల్గా తీసుకున్నాము కరెంట్కి. సేమ్ అదే ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసుకున్నాను. ఫస్ట్ కిర్చాఫ్ వోల్టేజ్ లాలో వోల్టేజ్ని మనం దేంతో కంపారిజన్ చేసాము, పెట్రోల్తోటే కంపారిజన్ చేసాము. ఇప్పుడు అదే పెట్రోల్ని మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకొని కిర్చాఫ్ వోల్టేజ్ లాని డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు సపోజ్ పెట్రోల్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ పెట్రోల్తోనే వెహికల్ అనేది ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మూవ్ అవుతుంది. ఓకేనా. అంటే ఎంత పెట్రోల్ ఉంటే ఆ వెహికల్ అంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు వెహికల్ డిస్టెన్స్ ట్రావెల్ అయ్యే కొద్దీ నీకేమవుతుంది అంటే అందులో ఉన్నటువంటి పెట్రోల్ డ్రాప్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనము పెట్రోల్ బంక్కి వెళ్ళి ఒక 10 లీటర్లు పెట్రోల్ కొట్టించుకున్నాం అనుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క లీటరు ఒక్కొక్క కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది డిస్టెన్స్. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్ అనేటువంటిది పెట్రోల్ బంక్ నుంచి స్టార్ట్ అయింది. ఓకేనా. ఇప్పుడు దాంట్లో ఆ వెహికల్లో 10 లీటర్స్ పెట్రోల్ ఉంది.
ఓకేనా. ఇప్పుడు ఆ వెహికల్ 1 కిలోమీటర్ ట్రావెల్ చేసింది అనుకో, ఆ 1 కిలోమీటర్కి 1 లీటర్ పెట్రోల్ అనేటువంటిది డ్రాప్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు వెహికల్ ట్యాంక్లో ఎంత పెట్రోల్ ఉంటుంది? 9 లీటర్స్ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు 2 కిలోమీటర్స్ ట్రావెల్ అయింది, 3 కిలోమీటర్స్ ట్రావెల్ అయింది, 3 కిలోమీటర్స్కి 3 లీటర్స్ డ్రాప్ అయిపోయి ఉంటుంది. 4 కిలోమీటర్స్ ట్రావెల్ అయింది, 4 లీటర్స్ డ్రాప్ అయి ఉంటుంది. అట్లా ఒక 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది అనుకోండి వెహికల్, అప్పుడు ఎంత? 10 లీటర్స్ డ్రాప్ అయిపోతుంది. ఇప్పుడు సోర్స్ దగ్గర, అంటే ఎక్కడైతే మనం పెట్రోల్ బంక్ దగ్గర 10 లీటర్స్ పెట్రోల్ కొట్టించుకున్నామో అది సోర్స్ పాయింట్, అక్కడ మనం 10 లీటర్స్ ఫుల్ఫిల్ చేసాం. ఓకేనా. ఇప్పుడు అది 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి పెట్రోల్ మొత్తం అయిపోతుంది. అంటే ఈ సోర్స్ దగ్గర ఎన్ని లీటర్స్ అయితే పెట్రోల్ ఉందో అది మొత్తము ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్కి ఎంతైతే ఉందో ఆ డిస్టెన్స్కి అది ఈక్వల్ అవుతుంది అనమాట. సేమ్ అదేవిధంగా నీకు ఇక్కడ ఏమవుతుందంటే కిర్చాఫ్ వోల్టేజ్ లాలో సోర్స్ వోల్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ సోర్స్ వోల్టేజ్ దగ్గర ఎంతైతే వోల్టేజ్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుందో అది ఒక లూప్లో ఎన్ని ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ మనం కనెక్ట్ చేసామో ఆ ఎక్విప్మెంట్స్ అన్నిటి దగ్గర డ్రాప్ అయినటువంటి వోల్టేజ్కి ఈక్వల్గా ఉంటుంది. అదే ఇక్కడ కిర్చాఫ్ వోల్టేజ్లో. నెక్స్ట్ మన టాపిక్ వచ్చి కిర్చాఫ్ కరెంట్ లా. కిర్చాఫ్ కరెంట్ లా అంటే ఏం లేదు. కిర్చాఫ్ కరెంట్ లా అని మనం దేంతో రిప్రజెంట్ చేసాము? సింపుల్గా మనము వెహికల్ మూమెంట్ తోటే మనం రిప్రజెంట్ చేసాము. ఓకేనా. ఇప్పుడు వెహికల్ అనేటువంటిది ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి తిరిగి మళ్ళీ అదే పాయింట్కి వచ్చింది అనుకో, ఈక్వల్ టు 0. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో స్టార్ట్ అయ్యాము వెహికల్ తీసుకొని, తిరుమలకి వెళ్తున్నాము, తిరుమలకి వెళ్ళాము, ఇంటి దగ్గర నుంచి తిరుమలకి వెళ్ళాము, తిరుమల నుంచి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాము అనుకో, ఇంటి దగ్గర నుంచి తిరుమలకి ఎంత డిస్టెన్స్ ఉందో తిరుమల నుంచి మళ్ళీ ఇంటికి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. అంటే తిరుమల నుంచి ఇంటి నుంచి తిరుమలకి ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్ తిరుమల నుంచి ఇంటికి ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్కి ఈక్వల్ అనమాట. అదే ఇక్కడ కరెంట్ లా.